మంజీ ఓ మంజీ గిన్నె మంచినీళ్ళే. మంజీ గింజి అంటే ముంజకే అందుకొని చంపుతా మునక్కాయ మూతిదానా. మందులు అనక్కలేదా? నాకన్నా చిన్నదానవే పెద్దదానవే ఏమో నన్ను రాయిపోయి అంటాను. నల్లి కుట్లదానా? నల్లి గిల్లి అంటే పిల్లిని పొడిచినట్టు కొడతా. మేనత్తమని ఊకుంటానా లేకపోతే మెత్తగా తమ్ముతున్నాను. వెనకట నీ ఆసుండే మేనత్త అని మెత్తగా పెట్టి అరగదాకా ఇరగ చంపిందట. గట్లుండే నీ మాటలు. బొర్రెటోళ్లను అరగదాకా చంపితేనే ఇగురం వస్తుంది. అవో ఇత్తు చిన్నది ఈశారం పెద్దది. ఇగురం లేని ఆడదానికట ఇల్లు చెప్పినట్టే ఉంది నీ కథ. అత్తమని మెత్తగా మాట్లాడతా అంటే ఒత్తొత్త అంటానవేందే ఓర్వలేనాడదానా. నా మొగడైతే రాని నల్లి నలిపినట్టు నలిపేయకపోతే నేను దబ్బడ ముక్కుదాన్ని కోడల్లే కాకపోవాలి. నా దబ్బడ ముక్క అయితే నీదే ముక్కే చిలుక ముక్కుదానా. చిలుక గిలుక అంటే తీసి చిలుక్కోయకేస్తా సలికి ఈడ్చుకపోవాలి అమ్మా. నన్ను చిలుక్కోయకేసే దాని అయినావే నువ్వు. గిన్నన్ని మంచి లీమన్నందుకు మాడు మాడు గాలబడితే కానీ నన్ను ఏడ మాడిపోయావు అవ్వో నువ్వు. నీ మాడు మాడు కాలితే ఇవి మాడిపోయిందట. ఇంక కొద్ది ఎర్రగుంటే నువ్వేడావుతూ రొట్టె పెంక ముఖం పెట్టుకొని ఉన్నావు. మొద్దుకు మొద్దు మొద్దుకు మొద్దు. 4 వద్దులు మీ అమ్మగారింటి పోతే ఫ్రీ బస్సేనే ఇడుండి కోడి ఒడిసినట్టు ఒడుతున్నామేమే నన్ను. అదే నువ్వు కొండగట్టు ఎవడాలా కోమరెల్లి ఒక్కొక్క అత్తల్ని చూడిపో రికామ్ లేకుండా తిరగత్తారు. వాళ్ళకంటే చేసి పెట్టే కోడళ్ళు ఉన్నారు. ఆయి బాయిగా తిరిగేస్తారు. ఫ్రీ బస్సేనే నీకు శాత కాదే నన్నేడ ఓడిస్తావు. నీకాదే ఫ్రీ బస్సులు మా మొగలకు పెట్టాలి. రోజు ఊరు తిరుక్కుంటా నెలైనా ఇంటి రాకపోతు. గదొకటే తక్కువైందిగా నీ అందానికి. పని ఏ శాత కాదు గాని అన్ని సలిపెట్టే మాటలు మాట్లాడుతున్నావు. సలిగాదే సాతగాని మా అవ్వను పోటు పెట్టినట్టు ఎందుకు మాట్లాడతాను? అవ్వో ఎలుకను కొట్టి పిల్లి ఫిరాదైందట. గట్లున్నది నీ కథ నీ అవ్వ కథ. కూటు పెట్టినట్టు మాట్లాడితే పోటు మాటలు వస్తాయి. నేనేం కూటు పెట్టినట్టు మాట్లాడినే. మంచిలు ఇమ్మన్నందుకు నువ్వేమంట పెట్టినట్టు మాట్లాడుతీ కదనే. అవ్వో శాని పిత్తు గోడకొత్తు శాని పిత్తు గోడకొత్తు. మంచి నీళ్ళుదే అన్నావు గంతేనా ఇంకేమనలే మంచి అనలే. ఊర్ని అవ్వ మంది అన్నందుకే నీకు మంట పెట్టినట్టు అయితే అందానే. ఏదో 4 ఎదురుగా షార్ట్ కట్ లో మంది అన్నది వచ్చి నీకు తిరగది నీ అవ్వకు తిరగది నాలుకే నీ మొద్దు మొలదారం దెంప. అదే మరి మెసలకుంటా తినకుంటే ఏమైతోంది. జరంతా తక్కువ తింటే నాలుక మంచిగా మారు కదా. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? అగో ఇంటున్నావురా కొడుక నేను సాగొచ్చిన మాటలు. ఇంటానే గాని ఇగురో లేకుండా మాట్లాడితే ఇరుగా మరగా జోపుడైతుంది అమ్మా. వెనుకటికి నీ అసంటాడే మా అవ్వుండంగా నన్నేం చెప్తావే అన్నాడట. ఆయనతో అవ్వనెత్తి కొరిగిచ్చినాక కొడుకు పానం అవ్వ పానం ఆయమన్నదట. ఆఖరి గట్టనాయటట్టున్నది గాని నీ అవ్వను ఏమని రాదే. పిల్లల్ని ఏమనంటే ఫ్రీ బస్ ఎక్కిపోతా అని బెదిరిస్తుందే. నేను ఏడు పోవాలి ఎట్లా చేయాలి? ఎంతైనా నువ్వు అవ్వ కొడుకువే గాని పెళ్ళాన్ని ఏమంటే నీకేంది ఎట్లుంటే నీకేంది. స్వాతంత్రం మీ ఆడోళ్ళకి వచ్చిందే మా మొగలకు రాలే. అత్తగారు ఎప్పుడు మారుతారో అప్పుడు మా మొగలకు స్వాతంత్రం వచ్చినట్టు. కంట్రోల్ అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? నువ్వు గట్లనే తిరుగుతావు పోయిగా ఊరి మీద దున్నపోతు తిరిగినట్టు. అయిపోయి అరే అశోక్ గా
ఎందుకురా కరెక్ట్ నువ్వు ఏంద్ర నువ్వుకేది బక్కోడా కాశ పుల్లరా ఉసుకల కడల పొన్న పెట్టుకుంటా కాట కలుపుతున్నావేమరా అరే గాడిది ఈ ఆట యాదిరా నీ మెట్టింది నువ్వు పట్టుకోవాలి గదేరా కా పెట్టుడేదో కరెక్ట్ పెట్టు అంటన్నా అంకలంకలు తిప్పుకుంటా అయ్యారంగా పెడితే ఆట అయితే అది రయ్యాలా బక్కోడా ఎట్లా పెట్టినవరా నువ్వు మనిషిని నెగలనియో ఆట నీకు అనుకూలంగా ఆడతారా అరే మంచి మాట కొద్ది చెప్తానా నాకు కనిపించేటట్టు పెడితేనే నేను ఆడతా లేకపోతే ఆడ అరే ఇలా పత్తేరే వేయడం దొరకబట్టి కాసేపులు ఆట ఆడవన్నావు నువ్వు ఇట్లా ఆడలేదనుకో ఈ పుల్లతోనే కొడితే అనుకుంటున్నావు అగో ఇంకా ప్రసాద్ మావ వస్తాను కదా అడిగిపిస్తే అట్లా అవుతా ప్రసాద్ మావా ఓ ప్రసాద్ మావా ఇట్లా మా పంచాయతీ పూరా రానిరా అచ్చిన నీ ముట్టి అంతా నా ముట్టి అంతా తెలుస్తుంది చూద్దాం ఏదిరా ఊరు నా జనకి సార్ తిరుగుతారు పని పాట లేదురా అచ్చటోడు పోయేటోడు వెళ్తారు అయ్యో మనిషో నువ్వు తిరిగినాడు ఎట్లుండే నీకు లగ్గమైందని గిట్లా మాట్లాడుతున్నావా లగ్గం ముచ్చట ఇప్పుడు చెప్తే వలవదు కానీ ఎందుకు పిలిచిరో చెప్పుర్రా గీ అశోక్ గాడు కరెక్ట్ నూకుతలేడే సరే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అరే బకోడా అబద్ధాలు అడగరా నీకు అనుకూలంగా నూకుతేనే ఆట రా ఆటనా ఏమాటరా గదేకి కాసేపులాట నీ అక్క కాసపుల్లాటరా నా పనం చల్లువనే ఇక నీకు జల్లు అన్నది అన్నాడే ఈ అక్కకి పంచాయత్ దింపేయనంటే జల్లు అన్నది జల్లెడు అన్నది అనబడుతుంది నా ఇంట్లో నాదే సక్కలేదు మీకే చెప్పాలరా ఏమైందే ఏం చెప్పాలరా మా అవ్వకుడు నా పిల్లలకి సింట పడతలేదురా అయినా అత్త గోడలు అన్నప్పుడు తిట్టుకునుడు మొగడు అన్నప్పుడు కొట్టుడు కామనే కాదే ఏం కావనో ఏమో పోరా కళ్యాణం చేసుకునే సంది కాట కలిసింది నా బతుకు ఇగో మావా కాటాల్సిన నీ బతుకును కంకర సిమెంట్ లెక్క గట్టి ఉండదటు నేను చెప్తానే కంకర సిమెంట్ ఉంటేనే గట్టిగా ఉంటుంది రకారోడా ఇక అందులోకి నీళ్ళద్దు ఊసికద్దా నువ్వు అట్లాగో ఇగో పసాన్న అత్తగోడళ్ళు కాదు ఆడోళ్ళు కూడా కలిసి ఉండే ఉపాయం ఉంది నా దగ్గర ఏడాదిలా ఊటేశ్వర వాసం ఉంటున్నావు నువ్వు జర ఎప్పురా ఊటేసలు వాసు ఉంటాడు కానీ ఎప్పేంటి పైతలేదు మావా ఇగో పసాన్న వీడు పక్క పంట ఉంటే నేను చెప్పనే ఈ లేకిటోడు అందరికి చెప్తాడు అరే నువ్వు అటు పోరా అరే అశోక ఎందుకురా మనసు బాగా చెప్తావు నీ మొదటికి పుణ్యం జర ఆవురా నువ్వు చెప్పు అరే బక్కుడా నీకు తెలివి బాగున్నది ఎంత కాలి చెప్పురా ఎంత ఓ 1000 రూపాయలు ఇయ్యే మొన్న మా అవ్వ కొన్నది పోయి తీసుకొస్తా అరే రమేష్ 1000 కాదు 2000 పోయినా మంచిదే పోయి తీసుకురాపా ఆనే పసాదు మామ ఆ బక్కో నీకు ఏం ముచ్చట చెప్పిండే అని నువ్వు ఎందుకు పైసలు ఇచ్చినవే అరే లగ్గంగాని పోరని లగ్గంగాని అట్టుండు అన్ని అల్ల వెంటగల ముచ్చలు నీకెందుకురా ఇవే పసాన పోయి తీసుకుపోయి చెరోటి ఇయ్యాలటికెళ్ళి మీ ఇంట్లో అత్త కూడా లొల్లే ఉండేది పో అబ్బా పెద్ద గండనకెళ్ళి బయటపడేసావురా ఇక చూసుకుంటే ఇంటికాడ పో ఇక అరే కర్రీ తలల కోదంప పోయి మెసల కూడా తాగేద్దాం పారా బచ్చి మంజులా ఓ మంజులా ఇక రాయే ఈ కాడ నుంచి మీరిద్దరు ఎచ్చలు పెట్టుకుంటారో నేను చూస్తా పెళ్ళానికే చెప్తావని అవ్వకు దేవారా నీకు కూడా తెచ్చినావా అవ్వ కొడుకులు ఆయనంగానే ముచ్చట్లు పెడతారు ఏంటిది సంగతి నా కొడుకు ముత్తంతా మాట మాట్లాడేసరికి నీ కండు చిట్టుకుమంటాయానే అయ్యో కొడుకే అవ్వవ్వే ఏ ఆగురే మీరు గిట్లా కొట్టుకోవద్దు తిట్టుకోవద్దనే మీకోసం చీర తెచ్చిన
ఏంది చీరలు తెచ్చినవా? చీరలే తెచ్చినా. ఈ కాడ నుంచి మేము కొట్టుకోము తిట్టుకోము అని విమానం చేస్తేనే మీకు ఈ చీరలు ఇస్తా. సరే బిడ్డ, నా ఇమానంగా ఇప్పటి నుంచి నేను కోడలు జోలికే పోను. నా ఇమానంగా అత్తను కొట్టా తిట్టా. మా అత్త కాదు. గిట్లన్నారు మంచిగున్నది. ఇగో తీసుకొని చీరలు ఇంట్లో పోయి కట్టుకొని ఎట్లున్నదో చెప్పాలే. రమేష్ గారు ఎంత మంచోడు. వాడు ఏవటి నా పెళ్ళమ్మ అవ్వ ఇద్దరు మారిపోయారు మంచిగా. అరే ప్రసాద్, అమ్మ చీర మంచిగా ఉందిరా. ఎంతైనా నువ్వు అవ్వ కొడుకు కదరా. అగ మంజులా చీర ఎట్లనే మంచిగున్నదా? మీ అబ్బకేమో కొత్త చీర తెచ్చి నాకేమో పాతది చినిపోయింది తెచ్చినవా? No, 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 no. చెప్పు ఏ నుంచి ఎత్తుకొచ్చినావు చీరనే? ఏ నుంచి ఎత్తుకొచ్చినావు చెప్పు. నేనెత్తుకత్తుడేందే ఆ బక్క రమేష్ గారు ఇచ్చిండు. గట్ల చెప్పు మరి. నేను ఎన్నో చూసినా నేను అనుకుంటానా. మొన్న వాళ్ళ పద్దెనానికి వెళ్ళినప్పుడు చూసినా వాళ్ళ అమ్మ బెదురు పెట్టడానికి కట్టింది. అబ్బా బక్క రమేష్ గా ముచ్చట చెప్తా అని నన్ను ముంచుతీవి కదరా. బెదురు పెట్టిన చీర నాకు ఇస్తావా? నువ్వు ఇంకా మాట్లాడతావా మడుగు? నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా? నీ సంగతి చెప్తావు. ఇక బతుకా నేనుండా ఇక నేను బతుకో నా పెళ్ళావా మంజుల నువ్వు గట్టే దెబ్బలకు నువ్వు తిట్టే తిట్లకు ఇక నేను బతుకో నేను పోతన్నా మలరాను.